గెలిచిందండి. టీమ్స్ ఉన్నప్పుడు రెండు టీమ్స్ వరుసగా ఏబీ టోర్నమెంట్ ముఖ్యంగా వచ్చేసరికి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం వెనకరా కొంచెం లాంగ్ షాట్ పెరిగింది. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे ఇప్పుడు వెనక కేపర్ కొట్టాలి ఎవరైనా కార్క్ బాల్ ముగ్గురు మిత్రులు మరణిస్తే వారి జ్ఞాపకార్థం వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క స్మారక మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప సాంప్రదాయం. జీవితంలో స్నేహితులు చాలా మంది ఉంటారు, మిత్రులు కొద్ది మంది ఉంటారు. పరిచయమైన ప్రతి వ్యక్తి స్నేహితుడే, ఆఖరి వరకు నడిచేటువంటి వాడు మిత్రుడు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఇబ్బందుల్లోనూ అన్నిట్లో తోడుండేవాడు మిత్రుడు. ఒక్క మిత్రుడిని మనం సంపాదించుకుంటే మనం ఏడన్నా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చి మనం గట్టికి లాక్కొస్తాడనే చెప్తారు. నాకు ఈ రోజున ఈ టోర్నమెంట్కి వచ్చినప్పుడు వీళ్ళని చూస్తే అటువంటి మిత్రుల్ని కోల్పోయినప్పటికీ కూడా కానీ ఈ రోజు కూడా వాళ్ళ మనసుల్లో చిరస్థాయి ముద్రను వేసుకుని వాళ్ళ పేరు మీద ఈ రోజున టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయకం. తండ్రి ఇచ్చిన ఆస్తుల్ని అనుభవిస్తూ తండ్రికి కనీస సంవత్సరానికి ఒకసారి కూడా మన్నం చేసుకున్నటువంటి ఈ రోజుల్లో మిత్రుల కోసం ఆర్థికంగా అమౌంట్ని వెచ్చించి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి ప్లేయర్స్ కొదవలేనటువంటి కావలి ఇటీవల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే గ్రామీణ వ్యవస్థలో నుంచి చాలా మంది ఆటల ఎడల ప్రేమానురాగాలు పెంచుకుని ఈ రోజు నిజంగా కూడా అందరూ కూడా మంచి ప్లేయర్స్ గా ఉన్నారు. ఇటీవల కావలి ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ లో అండర్-19 లో కూడా మన కావలికి చెందినటువంటి వాళ్ళు అండర్-14 అయితే 7 మెంబర్స్, అండర్-19 లో 3 కూడా ఆడటం కూడా జరిగింది. మొన్న వైజాగ్ లో కూడా మన కావలి పిల్లలు మంచి స్కోర్ తేవడం, ఈ రోజు స్టేట్ లెవెల్ కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది. కావలిలో కూడా కోచ్లు ఉండి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి క్రికెటర్స్ ని తయారు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ వ్యవస్థలో ఏ గురువులు లేకుండానే మీకే మీరు ప్రాక్టీస్ చేసి దీన్ని ఒక స్పిరిట్ గా తీసుకొని ఒక టోర్నమెంట్ లో పాల్గొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా అందరూ కూడా ఆడుతుంటే నిన్న రోజున నేను స్టేడియంలో కూడా చూశాను. మీ ఆటలు చూడటానికి కూడా ఈరోజు ఫ్రైడే మ్యాచ్ చూడటానికి గ్యాలరీ జనాలు రాకపోయినా మీరు ఆడుతుంటే నిన్న రోజున నేను కావల్లో
దాదాపు 3-4 వేల మంది చుట్టూ కూడా గ్యాలరీ చుట్టూ చూడటం జరిగింది. అంటే మన మీద కూడా ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది, మన ఆటను చూడాలని కూడా ప్రజలు ఆగుతున్నారు. కాబట్టి మీరు ఇంకా బాగా రాణించి తప్పకుండా మీరు విజయం సాధించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలోనే ఎంసెట్ లో అగ్రగామిగా నిలిచిన ఏకైక విద్యా సంస్థ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ. డైరెక్టర్ బిఎస్ రాజు గారి నిర్వహణలో ప్రారంభించిన గత 3 ఏళ్ల నుండి 300కు పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్లే మా విజయానికి నిదర్శనం. ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో నాణ్యమైన శిక్షణ. కేవలం పాఠాలే కాదు, ప్రతిరోజు డైలీ మరియు వీక్లీ టెస్టులు, ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్ ప్రాక్టీస్ పరీక్షలు, బాలబాలికలకు ప్రత్యేకమైన మరియు సురక్షితమైన హాస్టల్ వసతి కలదు. మీ విజయమే మా లక్ష్యం. ఇప్పుడు మీ చెంతకే. వింజమూరుతో పాటు ఈ సంవత్సరం నుండి కావలిలో కూడా మా బ్రాంచ్లు ప్రారంభం. మార్చ్ 18 నుండి ఎంసెట్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కేవలం 2 నెలల కాలంలోనే ఎంసెట్ లో ర్యాంకులు మీ సొంతం చేసుకోండి. ఇప్పుడే అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ది బెస్ట్ ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ, గాయత్రి నగర్, వింజమూరు. బ్రాంచ్ క్రిస్టియన్ పేట, 3వ లైన్, కావలి. కాంటాక్ట్ నంబర్ 7382114380, 7207980225. విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితాలే శ్రీ సుబ్రహ్మణ్య లక్ష్యం.